మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దూరంలో వెళ్తాం అన్నీ పెడతాం చెప్తుంది. ఇప్పుడు మనం మెట్రో రైలు ఎక్కామనుకోండి, నెక్స్ట్ స్టేషన్ ఇది వస్తుంది, ఇదిగో ఇప్పుడు ఇది వచ్చింది, ఎడవైపు దూరం ఉంటుంది, కుడివైపు దిగండి అని అనౌన్స్మెంట్లు వస్తాయి. దానికి కూడా కారణం సెమీ కండక్టర్స్, చిప్స్. అవి మన భారతదేశంలో 100 కోట్ల పైగా వాడతారు. ఇవన్నీ దక్షిణ కొరియా నుంచి అన్నిటి నుంచి దిగొచ్చు. మనకి రీసెర్చ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. వాటి వల్ల ఫలితం ఏంటంటే ఒక్క చిన్న ప్రోగ్రామింగ్ చేస్తే వేల కోట్ల ఆదాయం. అలాంటి పని మన దేశం చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? మనం ఎవరైనా చేయగలమండి? యువత, రాబోయే తరం ఆ పిల్లలు చేయాలి. ఆ బడిలో పడి జరగాలి. బడిలో జరగకపోతే జరుపుకోవాలి అని పిల్లలకి క్రియేషన్ మనం అలవాటు చేయాలి. ఇంకొక పని. రెండోది ఏంటంటే ఆలోచన విధానం. థాట్. ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? ఇవాళ ఇప్పుడు తీసుకున్నాం, మొక్కలు చేసుకున్నాం, తిన్నాం. ఈ డిజైన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వస్తుంది? దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇంత చిన్న విషయం దగ్గర నుంచి ప్రతిదాన్ని ఆలోచించడం అనేది ఒక అవసరంగా ఈరోజు మనకు కనపడుతుంది. దాంట్లో తక్కువ ఇన్వెన్షన్స్. ఆ ఇన్వెన్షన్స్లో ఇది ఒక మంచి ఆలోచన. అంటే దీన్ని ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనేది కూడా మంచి ఆలోచన. ఎన్ని మొక్కలు వద్ది, ఎంత చిన్న మొక్క అయితే బాగా నోట్లో పెట్టుకోవచ్చు అని ఆలోచించడానికి ఏమీ మంచి చెడ్డ ఏమి లేదు. ఇప్పుడు మనకి మన దేశంలో వెలసల్లుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే మా తాతలు నీతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పుకోవడం అనేది పెరుగుతుంది. మాకు అప్పుడు ఏదో ఉండేది. మనకు వరాహం ఇప్పుడు ఆర్యభట్టు వీళ్ళందరూ గొప్ప సైంటిస్టులు. సూర్యుడు నక్షత్రాల గురించి చెప్తారు. 2000 సంవత్సరాలు 2004 సంవత్సరాలు చెప్పారు. సుశ్రుతకైతే కాళ్ళు చేతులు విడి మెదడుకు దెబ్బ తగిలితే కూడా ఆపరేషన్ చేశారు. కాళ్ళు చేతులు మామూలు కట్లు కట్టించేస్తారు. ఇప్పుడు మనకు అదే తర్వాత ఎందుకు ఫాలో కాలేదు అంటే ఆ మంచిని తెచ్చే పరిస్థితులు దేశంలో లేక